కోసం ఒక 500 ఇవ్వటం బండి ఎక్కటం, ఆ విధంగా చిలకలూరుపేట ప్రజలను మోసం చేసి చరిత్రలో మరొకసారి ఇటువంటి వారికి ఓటు వేయకూడదనేటువంటి ఆలోచనని చిలకలూరుపేట ప్రజలకు కల్పించింది అవినీతి విడుదల రజని. ఇప్పుడు వచ్చారు మళ్ళా, ఈమె గుంటూరు పారిపోయింది దోచేసి, దోచిన డబ్బులకు అక్కడ మోస్తుంది గుంటూరులో, ఆమె అవసరాల కోసం అక్కడి నుంచి ఇక్కడికి పంపింది. చిలకలూరుపేట ప్రజలు రౌడీజాన్ని ఒప్పుకోరు, మంచి వారికి ఓటేస్తారు తప్ప రౌడీలకు ఓట్లేరు. రౌడీజం చేస్తామంటే చిలకలూరుపేటలో చెల్లదు. రౌడీలకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఓటు ద్వారా చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో అమ్మఒడి ఇద్దరికి ఇస్తామని ఒకరికి ఇచ్చి మోసం చేశాడు. సిపిఎస్ రద్దన్నాడు, ఉద్యోగస్తులను మోసం చేశాడు.